ఆచి చికెన్ మసాలా. భార్యకు ఒక మంచి చీర, కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కునే ఉద్యోగాలు ఎందుకండి? జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొనలేరా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీసులో ఆవిడ ఒప్పుకొని మధ్యలో నేను చూస్తున్నాను. మీరు కట్టిన ఈ మేడలు, కట్టుకున్న ఈ బట్టలు, పెట్టుకున్న ఆభరణాలు, తింటున్న తిండి, తిరుగుతున్న కార్లు, ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడు సంపాదించినవా? మేం తింటున్నది మీ ఎంగిలి కూడైతే మీరు తింటున్నది మా నెత్తుడు కూడు. మీ పనికి మేం జీతాలు ఇవ్వగలం కానీ మీ బాధలకు మేం జీతాలు ఇవ్వలేం. నమస్కారం, రండి. యాపిల్తో వచ్చారు అంటే ఏదో అప్లికేషన్తో వచ్చినట్టు లెక్క. దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు. పొరపాటు మేడం. పెద్దవాళ్ళ దగ్గరికి, పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు పండుతోనో తీపి వస్తువుతోనో వెళ్ళాలంటారు. అలా వెళితే వ్యవహారం తీయగా ఉంటుందట. ఓహో, మేమేమనుకుంటామో తెలుసా? ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి పండు, ఏం మాట్లాడినా తలెత్తకుండా ఉండడానికి ఈ దండ. భలే భలే మేడం. ఇట్స్ ఆల్ రైట్, చెప్పండి. ఏం లేదు మేడం, మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది. కానీ మొట్టమొదటిసారి మా బాధలు మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. అయినా మీతో తప్ప మా బాధలు ఇంకెవరితో చెప్పుకుంటాం? చెప్పండి. మేనేజర్ రవి గారితో చాలాసార్లు మా బోనస్ గురించి చెప్పాం, కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు. మీరైనా పెద్ద మనసు చేసి బోనస్లు ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు. ఓకే, నేను ఆడిటర్తో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఆ చెప్పేది ఏదో కాస్త తొందరగా చెప్పండి. ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నైతే పాపం మా ఆవిడ అసలు నిద్రపోలేదంటే నమ్మండి, సరైన ఫ్యాన్ లేక. ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒక్కటే సౌండ్ డమ్మడమ్మడమ్మని. భార్యకు ఒక మంచి చీర, కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కునే ఉద్యోగాలు ఎందుకండి అని మా ఆవిడ అడిగిందనుకోండి. అడిగిందనుకోండి, నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి? అంచేత మా ఆడవాళ్ళు మిమ్మల్ని తిట్టక ముందే ఆ చేసేది ఏదో కాస్త తొందరగా చేయించి పెట్టండి. ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా? సర్దుకుపోతుంది కదా, నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తనండి. ఏమండి, నేను మాట చెప్తానండి, ఎప్పుడు అడిగే భార్యలకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి, అడగిన భార్యలకు అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూసి సడన్ గా ఎదురు తిరుగుతారండి. మేము వెళ్ళొస్తామండి. ఏమిటా తిన్నాం కోతులేగా? రాములు వారు ప్రేమతో ఇచ్చింది ఆంజనేయులు వారు ఇలాగే తింటారు. అలాగా? ఎవరే గారు ఇలాగే తినిపిస్తారు? ఇది స్వామి వారి వరప్రసాదం. ఈ ఫలమును పూర్తిగా ఎవరు భుజించదరో వారికి ఇటువంటి బిడ్డే కలుగును. కాళ్ళు చేతులు లేకుండా బంతిలా పుట్టిన దేవి. అది కదండి, యాపిల్ అందంగా ఎర్రగా ఓ మహారాణి పుడుతుంది. మహారాణియా? ఈ ఒక్క మహారాణితోనే చస్తున్నావు, ఇంకో మహారాణి అలాంటి హీరో పుడతాడు. మీలాంటి హీరో వద్దండి బాబు, ఇప్పటికే చస్తున్నాం. అమ్మాయే పుడుతుంది, దాన్ని అమెరికా పంపించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించి. వాడిని ఇండియాలోని మన ఊళ్ళోని సుబ్బరాజు గారు హై స్కూల్లో చదివించి లేబర్ లీడర్ ని చేస్తాను. లేబర్ లీడర్? లేబర్ లీడర్? నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో. ముందు మీరు నలుగురు ముందు మనుషుల గురించి మనుషుల్లో మాట్లాడడం నేర్చుకోండి. మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తినేవాళ్ళం మేము. ఆ మాట నిన్ను అనలేదు కదయ్యా. ఏ కార్మికుడు అన్నా నన్నన్నట్టే. అవును, నిజమే మీరన్నది. మీకు కావలసింది మీరు తిని మిగిలింది మాకు పారేస్తున్నారు కాబట్టి అది ఎంగిలి కూడే, అవి ఎంగిలి మెతుకులే. అసలు ఆ మెతుకులు వచ్చింది ఎక్కడి నుంచి, పుట్టింది ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారో వాళ్ళు పడ్డ శ్రమ అది. మీరు కట్టిన ఈ మేడలు, కట్టుకున్న ఈ బట్టలు, పెట్టుకున్న ఆభరణాలు, తింటున్న తిండి, తిరుగుతున్న కార్లు, ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడి సంపాదించినవా? మేము చెమటోడి సంపాదించిన వాటితో మీరు అనుభవిస్తూ మమ్మల్ని హీనంగా మాట్లాడతారా? మేం తింటున్నది మీ ఎంగిలి కూడైతే మీరు తింటున్నది మా నెత్తుడు కూడు.
సిగ్గుశరం లేకుండా ఎవర్రా అమ్మాయి? నీ భార్యగా? నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా? ఏమిటమ్మా అవమానం? నేనేమన్నా కావాలని చేశానా? అసలు నిన్నెవరా పాడమంది? అదేమిటమ్మా ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటుకు వచ్చినట్టు పాడుతుంటే? పాడితే పాడింది, నీ సొమ్మేం పోయింది? నువ్వు నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా. ఏమిటండి బెల్లం కొట్టిన రాయలాగా మాట్లాడరే? జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే. ఊరికి తప్పించుకోకండి. ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి తీసుకురమ్మనండి. నేను వెళ్ళను. నేను కావాలనుకుంటే అదే వస్తుంది. ఆగు. ఒరేయ్, నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆ అమ్మాయి రానక్కర్లేదు. మధ్యలో టెలిఫోన్ ఉంది కదా, ఓ దెబ్బ కొట్టాయి. నేనెందుకు చేయాలి? నేను కబురు చేస్తే రాలేదుగా, దాన్నే ఫోన్ చేయని. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంటున్నాడు కదే. ఒరేయ్! అదంతేనే, నేను చెప్తాను పదా. నువ్వు పదా, నీకెంత నేను చెప్తాను. అంతేనట, అంతే. మాట్లాడకే, మాట్లాడకుండా ఇదే. నేను వేస్తాను, మీరు పడుకోండి. నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాను. పిచ్చిదానా, ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళక్కర్లేదు. మరి ఎవరు వెళ్తారు? ఎవ్వరు వెళ్ళక్కర్లేదే. ఇదిగో నేను ఇంకా భోంచలేదు. నేను మాత్రం చేశానా? నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నేనే వస్తాను. తొందరగా వచ్చాయి. ఏమండి? ఏమండి? నేను చెప్పరా అదంతేనని? అదే ఇదే. చూడండి, మన అబ్బాయి ఎంత మంచివాడు. మీరు ఉన్నారు, నాతో గొడవపడి ఎప్పుడైనా ఇలా పిలిచారా? ఇలా పిలిచే అవకాశం ఎప్పుడు ఇచ్చావు నాకు? ఎప్పుడు నీ అంత నువ్వే వచ్చేదానివిగా. వంకాయలు గుత్తొంకాయ కూర చేసామంటే అదిరిపోతుంది. గుచ్చ ఏం లేదు సీత, ఏరి కొనొచ్చు. ఇంకోట ఏరి కొంటే కిలో 2.5 అన్నాడు. ఇంతేలే, ఇంకొండవు. ఏమండి, రోజు ఈ పుచ్చంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మరి ఏం తీసుకురమ్మంటావు? ఇంకా ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, అప్పుడప్పుడు కోడి. నాకు మాత్రం తినాలన్నదా సీత, కానీ ఏం చేయను. అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి, జీతాలు పెంచుతూ బోనస్ లేదు. పైగా అడిగితే పేద కోపం, ఆవిడకి కోపం తెలిసినట్టు. మొన్న అయితే 4 జారించేద్దాం అనుకున్నాను, ఆడదు కదా అని వదిలేశాను. బాగుండదు కదా. జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొనలేరా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ ఒప్పుకొని మధ్యలో నేను వస్తున్నాను. సరిగాని త్వరగా వంటకాని ఆకలేస్తుంది. నో, సీ మీ ఆఫ్టర్ 2 o'clock. ఓకే. నమస్కారం. ఏమిటిలా వచ్చారు? అదే బోనస్ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చామండి. మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి. ఏమిటి? ఆవిడ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందండి. విడాకులా? అవునండి, పాపం వాళ్ళ భోజనం కూడా చేయలేదు. ఎందుకని? ఏముందండి, పొద్దున వంకాయలు కొని తెచ్చానండి, రోజు వంకాయలు అందండి. తీరా చూస్తే అందులో 2 పుచ్చి వంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5, పుత్తులు గిచ్చులో చూడకుండా అయితే కిలో 2 రూపాయలు, ₹1 మిగులుతుంది కదా అని నేను కక్కుస్ పని చేశానండి. ఏ, మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా? కాదనుకోండి,
పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క కోడి కూడా కోయలేదండి. ఏమండి మీకు తెలుసో లేదో, కోడి ఖరీదు 25 రూపాయలండి. ఏరా బోనసులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి. అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు. ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. నో, అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం, లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే, కానీ లీడర్ బాధ్యత గల మనిషి. నోనో, వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు? ప్రమోషన్ ఇచ్చి. నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు? మేడం, చేయాలనుకుంటే అందరికీ చేయండి. అలా చేయడం మీ ధర్మం. వస్తాం. ఊరికే ఎందుకు తొందరపడతారు? మొన్నేగా చెప్పాం, వాళ్ళు ఆలోచించుకోవాలిగా. మేము పుట్టినప్పటి నుంచి ఆలోచించుకుంటూనే ఉన్నారు. ఏడాది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు. రావుడు, రేపు ఎల్లుండి లోపల ఏ విషయం తేల్తే సరి, లేకపోతే మేము ఎవరం ఫ్యాక్టరీకి రావు. నీ ఆవిడ కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు, మేము మాత్రం స్ట్రైక్ చేస్తాం. చాలా పొరపాటు పడుతున్నారు. నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు. రేపే ఆవిడతో మాట్లాడదాం, ఆ తర్వాతే ఒక నిర్ణయం అనుకుందాం. సరే, రేపు ఎప్పుడు కలవమంటారో అపాయింట్మెంట్ అడిగి తెలుసుకో. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేం చేస్తానంటారు? మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు. మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం. ఓకే, ప్రస్తుతం మీకు బోనస్లు ఇవ్వడం కుదరదు. ఎందుకని? ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది. నష్టమా? అవును. చెప్పండి ఆడిటర్ గారు. అవునయ్యా, ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది. వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి? ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా? మా వాళ్ళు రాలేదుగా. ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా. మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా. ఆ బోనసులు ఇవ్వండి. ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది. ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి, బాగుంటుంది. ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి. ఇంతకు మీకు లాభాలు రావటం లేదు, మాకు బోనస్లు ఇవ్వాలంటారు, అంతేగా? నిజం కూడా అంతేగా. అబద్ధం. బోనస్లు ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టడానికి మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కలివి. షట్ అప్! 10 మందిలో కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. తప్పుడు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేడం, ఆవేశపడుతున్నారు. ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది, మార్కెట్లో మన ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. ఆఫ్ కోర్స్, దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పిండి కొద్ది రొట్టె. మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మేము అనం, కానీ మొత్తం మీద మేనేజ్మెంట్లో ఎక్కడో తప్పు జరుగుతుంది. అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి. అమ్మా, మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే. మా ఇంట్లో 6 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఇంతమంది మీరిచ్చే 200 రూపాయలతోనే బతకాలి. అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా? కాదమ్మా, మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు? మీ పనికి మేం జీతాలు ఇవ్వగలం, కానీ మీ బాధలకు మేం జీతాలు ఇవ్వలేం. ఐదు గంటలకు అలారం పెట్టు. ఏమండి? నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్, నా బందోబస్తు. అందుకనే 5 గంటలకు లేవాలి. సీత, రేపు చంద్రాలే లేపగలవా? ఏమండి? మా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది, అందరికంటే కాస్త ముందు ఉండాలి. 5 గంటలు లేవు. అలాగే. మార్నింగ్ అలారం ప్లీజ్. హలో, దిస్ ఇస్ 31369. ఉదయం 4:30కి అలారం కాల్ కావాలి. థ్యాంక్ యూ. ఏమండి? కాఫీ. అప్పుడే ఇదైందా? ఇంకా పావుగంట ఉంది. ఏమండి? టైం అయిందా? అయింది. వాళ్ళు ఇచ్చాడా? వాడేమిటి, యుద్ధానికి వెళ్లే వాళ్ళందరూ లేచారు. చూడండి, వర్కర్స్ అవసరాలకి యజమాని స్వార్థానికి మధ్యలో బలైపోయేది కార్మిక నాయకుడు. కార్మిక నాయకుడిగా మీ బాధ్యత నిర్వహించే ముందు ఇంటి దగ్గర మీకు భార్య కూడా ఉందని గుర్తుపెట్టుకోండి.
ఏమండి అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి. అంతేనా? ఇలాంటి బోడి సలహాలు ఇంకెప్పుడే వెళ్ళు. కార్మికులు యజమానుల నిరంకుశత్వం, యజమానుల నిరంకుశత్వం, కార్మిక సంఘం, కార్మిక సంఘం, యజమానుల దులుం, యజమానుల దులుం, కార్మికులు, కార్మికులు, మేనేజ్మెంట్ ప్రవర్తన, కార్మికులు, కార్మిక సంఘం, కార్మికులు, కార్మిక సంఘం, రాము, కార్మిక సంఘం, కార్మిక సంఘం, చూడండి, మీరు సమ్మె చేయాల్సింది ఇక్కడ కాదు, బయట. సార్, నిజం చెప్పాల్సి వస్తే ఇది సమ్మె కాదు. మా అయిష్టాన్ని ప్రకటించడం, మా కోరికలు చెప్పుకోవడం. ఇది కేవలం ఒక గంట సేపు మాత్రమే. ఫ్యాక్టరీ టైం కాగానే ఎవరి పనిలోకి వాడు వెళ్ళిపోతారు. ఈ గంట సేపు ఎవరు ఉన్న చోట నుంచి కదలరు, ఏ దౌర్జన్యం చేయరు. దానికి నేను హామీ ఇస్తున్నాను. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. కార్మిక సంఘం, కార్మికులు, యజమానుల దులుం, కార్మికులు, కార్మిక సంఘం, యజమానుల దులుం, కార్మికులు, కార్మిక సంఘం, వాళ్ళలో కలిసిపోయి జీతాలు, ట్రైన్ చూసి ఆ పని చేశాడు. దులుం, బోనసులు, కార్మిక సంఘం, బోనసులు, జీతాలు, యజమానుల దులుం, జీతాలు, యజమానుల దులుం, కార్మిక సంఘం, కార్మికులు, యజమానుల నిరంకుశత్వం, బోనసులు, బోనసులు, జీతాలు, జీతాలు, యజమానుల నిరంకుశత్వం, యజమానుల దులుం, యజమానుల నిరంకుశత్వం, యజమానుల దులుం, యజమానుల నిరంకుశత్వం. ఇన్స్పెక్టర్, మేడం, ఏమిటిదంతా? నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ ఆల్ దిస్? వీళ్ళందరినీ లోపలికి ఎందుకు ఎలా చేశారు? నో మేడం, వీళ్ళు ఏం చెప్పారంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. 5 నిమిషాలు వీళ్ళందరినీ బయటికి పంపించండి. ఓకే మేడం, ఓకే. మిస్టర్ రాము, 5 నిమిషాల్లో మీరందరూ ఈ కాంపౌండ్ వదిలిపెట్టి వెళ్ళాలి. ఒక్కళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే వెళ్తాం ఇన్స్పెక్టర్. ఇది నలుగురికి తెలియకూడదనే కాంపౌండ్ లోపల చేస్తున్నాం. కానీ మీరే వీధికి ఎక్కమంటున్నారు. అరవడం మొదలు పెట్టిన తర్వాత వీధికెక్కినా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటి. దీనికి తెగించిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు. వెంటనే పంపించేయండి ఇన్స్పెక్టర్. వీళ్ల ద్వారా ఏ దౌర్జన్యం జరగదని నేను మళ్ళీ హామీ ఇస్తున్నాను ఇన్స్పెక్టర్. ఏ దౌర్జన్యం చేసినా నాకు భయం లేదు. కానీ వాళ్ళు మాత్రం నా కాంపౌండ్ లో ఉండడానికి వీల్లేదు. నా కాంపౌండ్ లో ఒక గొంతు లేవడానికి వీల్లేదు, ఒక మాట వినిపించడానికి వీల్లేదు, ఒక మనిషి కనిపించడానికి వీల్లేదు. తెలుగు 1